ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సెండ్ 5,000 రూపీస్. మనం వెళ్ళేటప్పుడేగా 10,000 రూపాయలు ఇచ్చి పంపించాను. మళ్ళీ 5,000 పంపించమంటే ఇచ్చాడేమిటి? మా చెల్లెలు చేయి కాస్త భారీ చేయి, ఆహా. కనపడ్డదలా కొంటూ ఉంటుంది. డబ్బు విలువ తనకు తెలియదులేండి. మరేం పర్వాలేదు, ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. మా వాడికి ఒరే బాబు కాస్త ఖర్చులు తగ్గించరా అని ఉత్తరం రాస్తాను. ఓకే ఓకే. తమ్ముడు, మరదలు చెయ్య భారీ చెయ్యి, కనపడ్డవన్నీ కొంటు. డబ్బు విలువ తెలియదు. ఇక్కడ డబ్బు చెట్లకు కాయడం లేదని చెప్పు. ప్రభాకర్. చంద్ర. అక్కయ్య, బావగారు రాసిన ఉత్తరం చూశాను. నాది భారీ చెయ్యట, నాకు డబ్బు విలువ తెలియదట. మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. కావాలంటే మా పేరు ఖర్చు రాసి రేపు మా వాటాలో బిగబట్టుకోమని బావగారితో చెప్పు. చంద్రమతి. ఏం రాసిందో చూడండి. ఇక చూడటం ఎందుకు, నువ్వు చదివితే విన్నానుగా. ఏమో అనుకున్నాను కానీ విషయం చాలా దూరం వెళ్ళింది. సరే, నేను మా తమ్ముడికి ఉత్తరం రాస్తే మీ చెల్లెలు చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సంగతి ఏమిటో తేల్చమని వాడికి ఉత్తరం రాస్తా. తమ్ముడు, నీకు రాసిన ఉత్తరాలు మీ ఆవిడ చించి చదువుతోంది. దిస్ ఇస్ బ్యాడ్ మేనర్స్. భార్యని ప్రేమించవలసిందే, కానీ అతి చనువు ఇవ్వకూడదు. ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఆలోచిస్తే నెత్తికెక్కుతారు. భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలో బావగారు మాకు నీతి పాఠాలు బోధిస్తున్నారు. మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయం బావగారికి తెలియజెప్పు. కిట్లు చంద్రమతి. చూసారా, మళ్ళీ ఉత్తరం రాసింది. మీ చెల్లెగా రాసింది. చాలండి, అసలు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ఇల్లు పట్టకాల జలసాగా తిరుగుతుంటే మనకేం పట్టిందని ఇల్లు కాపలా గాయటానికి? కరెక్ట్. వాళ్ళకు లేనింటి బాధ్యత మనకు మాత్రం ఎందుకు? ఇదిగో చూడు, మనం కూడా ఎక్కడికైనా ప్రజెంట్ ట్రిప్ వెళ్ళిపోదాం. కరెక్ట్. నేను అదే అనుకున్నాను, మీరు అదే చెప్పేశారు. చూసారా, డబ్బు పంపమని టెలిగ్రామ్ ఇస్తే జవాబైనా లేదు. అదే నాకు అర్థం కావటం లేదు. ఇంకా అర్థం కావటం లేదా? మనం ఆనందంగా ఉండటం చూసి వాళ్ళు ఓర్చలేరండి. నో. మీకు తెలీదండి, అసలు మనం కలిసి ఉండటం మా అక్కయ్యకి ఇష్టం లేదండి. వేరే కాపురం పెడితే అంతా వెనకేసుకోవచ్చునని. నో చంద్ర, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మా అక్కయ్య సంగతి మీకు తెలుసా, నాకు తెలుసా? అసలు పదని ఇంటికి వెళ్ళిపోదాం. ఈ హోటల్ బిల్లు కట్టాలే. ఈ గాజులమ్మి హోటల్ బిల్ కట్టేయండి. చంద్ర, ఏ పరువు తక్కువ? వాళ్ళు ఇంకా మన చేత పరువు తక్కువ పనులు చేయిస్తారండి. చూస్తూ ఉండండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అమ్మా. ఇప్పుడైనా రావడం? అవును. అక్కయ్య లేదా? లేరండి, ఊటీ వెళ్ళారు. వారం రోజులైంది. చూసారా వాళ్ళ గడుస్తాను. మనకు ఉత్తరమైనా రాయకుండా ఊళ్ళో లేకుండా చెక్కేశారు. అసలు మనతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి. నో, మా అన్నయ్య దేవుడు లాంటి వాడు. మా అక్కయ్య తేలండి, ఏమి ఎరగనట్టే ఉండి మెల్లగా అన్ని ముగుడికి ఎక్కిస్తుంది. సరే సరే, కమాన్.